దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాలం 128వ కీర్తన, యాత్రా కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. నీవు ధన్యుడివు, నీకు మేలు కలుగును. నీలోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఈ ఉదయకాలం యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. 2వ వచనం నుండి 5వ వచనం వరకు కూడా నిశ్చయముగా నీవు ధన్యుడివు, నీ చేతుల కష్టార్జితం, నీ భోజనం వల్ల నీలోగిట భార్య అని ఈ మాటలు వ్యక్తిగతంగా ఒక కుటుంబ ఆశీర్వాదం కొరకై మాట్లాడుతున్న మాటలు. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడినట్టున్నారు. ఈ వాక్యపు వెలుతురులో అనేక కుటుంబాలు రావడానికి, జీవించడానికి, బ్రతకడానికి సహాయం దయచి యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. నీ యందు భయభక్తులు గలవారి ఎడల దయ చూపుచున్నావు తరతరములవు. నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు నీరు కట్టు తోటవలి బహుగా ఫలించు. నీరు కట్టు తోటవలి బహుగా ఫలించు. ఆశీర్వదించు దేవా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే ఆస్తుతులు. ఆశీర్వదించు దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆదరణ నీవే ప్రభువా. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. ఆదాము ఈ తోటను సేద్యపరచుట మరియు దేవుడైన యెహోవా 2:15 మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. ఆ తోటను సేద్యం చేయటానికి, కాయడానికి అందులో యెహోవా అందులో పెట్టాడు, అందులో ఉంచాడు. అయితే దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములు నీవు నిర్భయంతరంగా తినవచ్చు, అభ్యంతరం ఏమి లేదు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని నరునికి ఆజ్ఞాపించు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. ఈ కుటుంబం ఏ కుటుంబం అంటే ఇస్సాకు కుటుంబం అని. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి 100 ఫలము పొందినట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తా ఉన్నా. ఆదాము పోగొట్టుకున్నాడు,
కానీ ఇస్సాకు నూరంతల ఫలము. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి నూరంతల ఫలము పొందుకున్నాడు. ఈ ప్రశస్తమైన సమయంలో మరి ఇస్సాకు కుటుంబం బహుగా దీవించబడుతున్నట్లుగా చూచా. 26 ఆదికాండం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలము పొందెను. అయితే ఇతడు పొలములో ధ్యానించేటటువంటి వ్యక్తి. 24:63 ఆదికాండం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింపబయలు వెళ్ళి, అంటే పొలంలో ధ్యానిస్తూ ఉన్నాడు. మెడిటేషన్, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు. దేవుడు చేసిన కార్యాలని ధ్యానం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఆ పొలం దీవించబడ్డది, ఆయన కష్టార్జితం దీవించబడ్డది, ఆయన పిల్లలు దీవించబడ్డారు, ఆయన భార్య దీవించబడ్డది. 25లో పిల్లలు లేరు ఇస్సాక్కి. 40 సంవత్సరాలు అప్పుడు పెళ్ళయింది. 60 సంవత్సరాలు అప్పుడు పిల్లలు కలిగారు. ఇస్సాకు భార్య గుడ్రాలు కనుక 25-21 అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయింది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. అలాగైతే ఈ ఉదయకాలం ప్రార్థన చేసి ఇస్సాకుకి యాకోబుకు 13 మంది సంతానం ఎంతగా దేవుడు దీవించాడంటే అద్భుతంగా దేవుడు దీవించినట్లుగా చూస్తా ఉన్నాం. ఇస్సాకు ఆదాము కుటుంబం బయటికి త్రోసివేయబడ్డారు, కానీ ఇస్సాకు కుటుంబం దీవించబడ్డారు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడు విత్తనం వేసి నూరంతల ఫలము పొందుకున్నాడు. కష్టార్జితాన్ని దీవించాడు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. చక్కని భార్య రిబ్కా, పొలంలో ధ్యానించేవాడు. ఆ ధ్యానిస్తున్నప్పుడే ఆ భార్య ఆయనకి ఎదురైంది. భార్యని చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు రిబ్కాని. పిల్లలు కలగకపోతే ప్రార్థన చేశాడు. అయితే పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఇస్సాకుకు యాకోబుకి 13 సంతానం, 13 మంది. యాకోబు ఇశ్రాయేలు దేశంగా మార్చబడ్డాడు. అలాగైతే ఈ సమయంలో పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండునుగా. ఇస్సాకు ఆదేశమందున్నవాడు విత్తనం వేసి, యేసు ప్రభు పరలోకం నుండి భూలోకానికి దేవుని వాక్యము విత్తనము వేశాడు. వేస్తే నూరంతల ఫలం, అంటే అర్థం చేసుకుంటే భూమి మీద ఆయన సంతానము ఎవరు వివరింతురు. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 33వ వచనం. ఆయన దీనత్వమును బట్టి ఆయనకి న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానం ఎవరు వివరింతురు. ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. ఆయన సంతానము ఎవరు వివరింతురు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను. యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడును. లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుటి పెరిగిను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా
అతని యందు స్వరూపం లేదు. అతనిని 10వ వచనం నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలుగు చేసి అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అనేకులను నిర్దోషులుగా చేయనట్లుగా ఆయన కొట్టబడ్డాడు, ఏడవబడ్డాడు, దూషించబడ్డాడు, రక్తం కార్చాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి శుద్ధినిగా చేయను. ఆయన సంతానము ఎవరు వివరించరు. ఇసాకు సంతానం యాకోబుకు 13 మంది సంతానం, ఇశ్రాయేలీలు సంతానం. ఆయన సంతానం ఎవరు వివరించరు అనగా యేసు ప్రభువారు తన రక్తం ఇచ్చి కొనబడిన సంఘం సంతానం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందు తండ్రి, ఈ మాటలు వినుచూనే యేసు ప్రభువా నేను పాపినంటే శుద్ధి చేసే దేవుడు, రక్తం ఇచ్చి పవిత్రపరిచిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి సంతానములో చేర్చబడే ఆయన సంతానంగా ఆయనకిష్టుడైన పిల్లలకు భూమి మీద సమాధానం, సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమ, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిచ్చే నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడే నడిపించుకుంటాం. ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఈ వాక్యము ద్వారా అనేకులను యేసు ప్రభువు దగ్గరికి తీసుకురండి. అప్పుడు మీరును మీ కుటుంబమును బహుగా దీవించబడదురు. ఆమేన్.